చివరికి మాటకు తిరగబడి చెప్పలేదు, కానీ నా తాను ప్రవక్తకు లోబడిపోయాడు. తప్పు చేశాడు, ప్రవక్త వచ్చి గద్దించాడు, ఇక ఏమీ చెప్పలేదు, సరెండర్ అయిపోయాడు. కానీ సౌలు అలాగా దైవజనుల మాట, దేవుడి మాట విన్నట్లుగా మనకి కనిపించింది. ఈరోజు నేను పెద్దగా ఏం చెప్పను, కొద్ది మాటలే చెప్పి చేస్తాను, పెద్ద అవసరం కూడా లేదు. ఈ ఒక్క మాట మనం సాధన చేస్తే చాలు, మన దీవెనికి కారణం. అర్థమైందా? శేఖర్కి కూడా చెప్తాను నేను ఎప్పుడు, నీకు ఎంత తెలిసినా, ఎన్ని తెలిసినా, ఎంత జ్ఞానం, నేను కూడా అన్నా, నేను మౌనమై ఉన్నాను. ఒకటో రెండో శేఖరు ప్రశ్నించాడు, ఆ ప్రశ్న కూడా వేస్ట్. ఎందుకు చెప్పనా? ఏమీ తెలియనోడికి చెప్పచ్చు, బాగా తెలుసున్న వాడి దగ్గర మనం నేర్చుకోవచ్చు. అటు సగం తెలిసి సగం తెలియని వాళ్ళతో చాలా డేంజర్. వాళ్ళతో మనం వెళ్ళడం వేస్ట్. మీరైనా నేనైనా మనం ఎవరిమైనా దేవుని సన్నిధులు, తండ్రి సన్నిధులు ఎదుగుతున్న మనం శాలేమని నేర్పుతాడు. దీనత్వం 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 దీనత్వం. పరిశుద్ధత ఎంత ముఖ్యమో, విశ్వాసం ఎంత ముఖ్యమో, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో, దేవుని కొరకు పరిచర్య చేయటం ఎంత ప్రాముఖ్యమో, దాతృత్వం చేయటం ఎంత ప్రాముఖ్యమో, దానితో పాటు బహుదీనత్వం అనేది మాత్రం మెయింటైన్ చేయాలి, సాధన చేయాలి. అలాగే ఎవరో చేయటం లేదని చెప్తున్నాను అనుకుంటున్నాను.